ఉప్మా అంటే ఇంకా పిచ్చి. ఈ బ్యాంబినో ఒకటి, ఈ ఉప్మా ఒకటి, అంతే ఇక అడిగేది. ఈ బ్యాంబినో ఒకటి మామయ్య చేస్తేనే సెట్ అవుతుంది, నేను చేస్తే సెట్ కాదు. మరి రాఖీ కానీ పానం కింద మీద అవుతుంది. ఈరోజు శనివారం కదా, పప్పుచారు చేస్తున్నా, కాకరకాయ ఫ్రై. హాయ్ ఫ్రెండ్స్, మీ శారదా టాక్. ఏం చేస్తున్నావు? ఈరోజు బ్యాంబినో ఉప్మా. హాయ్ అండి, అందరు ఎట్లున్నారు? బాగున్నారా? మేమైతే సూపర్ ఉన్నాం. అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు మాదైతే బ్యాంబినో ఉప్మా అండి. ఇంకా మాది డైలీ రొటీన్. ఇప్పుడే మా పప్పీస్ కూడా అన్నం తిన్నాయి, వాళ్ళకి పెట్టి నేను నిమ్మలంగా తింటా. బ్రూనో మా బాబు ఈరోజు అవుట్డోర్ వెళ్ళిండు, మార్నింగ్ ప్రీ వెడ్డింగ్ షూట్. ఇంకా మేమిద్దరమే ఉన్నాము. వంట చేసుకోవాలి, ఇక పని చేసుకొని వంట చేసుకోవాలి. టిఫిన్ చేసి వంట చేసుకోవాలి. టిఫిన్ చేసి ఇంకా అన్ని పనులు స్టార్ట్ చేసుకోవాలి. చేసి ఇంకా నా పని అయ్యేసరికి ఏం టైం అవుతుందో. తెస్తాను. వాటర్ బాటిల్ కూడా తేలే. వాటర్ బాటిల్ తీసుకో, బాటిల్ లేవు కదా. సరే సరేదా. చీకటి ఉందా? ఏంది బ్రోనో, నువ్వు తిన్నావు కదా మమ్మో? తిన్నావు కదా మమ్మో? అయిపోయింది, ఇక అడగొద్దు. మేము ఏం తిన్నా సరే మా బ్రోనోకి అన్నీ కావాలి. ఉప్మా అంటే ఇంకా పిచ్చి, ఉప్మా అంటే ఇంకా పిచ్చి. ఈ బ్యాంబినో ఒకటి, ఈ ఉప్మా ఒకటి, అంతే ఇక అడిగేది. ఈ బ్యాంబినో ఒకటి మామయ్య చేస్తేనే సెట్ అవుతుంది, నేను చేస్తే సెట్ కాదు. ఈ బ్యాంబినో ఒకటి మామయ్య చేస్తేనే సెట్ అవుతుంది, నేను చేస్తే సెట్ కాదు. కొన్ని వంటలు నువ్వు చేసేటివి ఉంటాయి, కొన్ని నేను చేసేటివి ఉంటాయి. చేస్తే పుల్లలు అవుతుంది, కొన్ని నువ్వు చేస్తేనే, కొన్ని నువ్వు చేస్తే తినబుద్ధి అవుతుంది. అయిపోయింది, ఇక పని చేసుకోవాలి. బెండకాయ చెట్లు, బెండకాయకి విత్తనాలు వేసినాం, చూపిద్దాం దా. ఇగో బెండకాయకి విత్తనాలు వేసినాం కదా. ఇంకో బెండకాయ మొలకలు ఇవేమో టమాటా మొలకలు, ఇంకోటేమో మిరపకాయ మొలకలు, ఇంకో ఇది మామిడికాయ చెట్టు. మొన్న సీజన్లో పండు తెచ్చుకొని తిన్నప్పుడు సరేలే అని చెప్పని పీస్ ఎండబెట్టి పెట్టిన, అది వచ్చింది. తీసి ఎండ్లనన్నా పెట్టాల. ఇది నిన్ననే కాకరకాయలు తెంపినుండే, కాకరకాయలు తెంపిన. ఈరోజు కాకరకాయ ఫ్రై చేస్తా, చారు చేస్తా. ఇంకొంచెం పెరుగుతాయి, అవి పెరుగుతాయి. ఇప్పుడు తెంపేద్దామా? ఉన్నాయి బాగానే, కానీ కొంచెం పెరిగినాక తెంపుదామా? ఊకనే పండు అవుతున్నాయి. ఏందో చెప్పండి కొంచెము. ఇప్పుడు చెట్టు మీద ఇంత పెరిగినాయి కదా, సరే అని కొద్దిగా పెరిగిన తర్వాత పండు అయిపోతున్నాయి. ఇది ఏం చేయాలి ఏంది అనేది మీకు తెలిస్తే కనుక కామెంట్లో చెప్పండి. ఇదిగోండి, ఇదైతే మెహందీ చెట్టు, ఆ గోరింటాకు ఇవి ఇత్తులేసిన. మళ్ళా తర్వాత మా బాబోల దోస్తు దగ్గర ఒక కొమ్మ తెచ్చి పెట్టిన. 2 రకాల గోరింటాకు ఉన్నది. ఇప్పుడు ఆషాఢం వస్తుంది కదా, ఆషాఢంకి పెట్టుకుందాము
మీకు కూడా చూపించినట్టు ఉంటుందని చెప్పి ఇప్పటి వరకు నేను తెంపలేదు. నేను తెంపి నేను పెట్టుకున్నాక రెడ్గా అవుతుందా లేదా అనేది ఇప్పుడు చూపిస్తా. నాకు కూడా తెలియదు, ఫస్ట్ టైం కాబట్టి. కొమ్మలు పెద్దగా అయిపోతున్నాయి. ఇవన్నీ బుడ్డది అంతా ఇక చూడు, అన్ని ఆకులు, మనీ ప్లాంట్ ఆకులు. ఆరాలే మళ్ళీ, ఇంకా బట్టలు ఆరని, ఇంకా ఆరలే, ఇంకా బట్టలు ఇంకా ఆరలే. వాషింగ్ మిషన్ మిగతా నార్మల్గా బట్టలన్నీ వాషింగ్ మిషన్లు వేస్తా. మా ఆయన బనీన్లు ఇవైతే మాత్రం, మా బాబు వైట్ డ్రెస్లు, కొత్త షర్ట్స్ ఇవి ఉంటే నేనే వెండుతా. ఇవి నేనే వెండుతా. మిషన్లు వేస్తే నాకే నచ్చదు ఫస్ట్. మా బాబు ఇంకొకటి, వీటికి ఎట్లన్నా మరకలు ఏమన్నా అయితే కనుక అది అసలు వేసుకోడు. ఇంకా నేనే వెండేస్తా. ఇవి తెల్ల బట్టలు వాషింగ్ మిషన్లో నమ్మదు, అస్సలు వేయ నేను, నాకు నచ్చదు. ఇవన్నీ పచ్చిగా ఉన్నాయి, ఇంకా కావాలి, ఎండ వస్తుంది. ఇదేం చెట్టు తీగలేకపోతే ఇది కంపోస్ట్ లో కూడా, ఇది కూడా కాకరకాయ ఇత్తులే పడ్డాడు. అసలు నేను దొండకాయదేమో అనుకున్నా, ఇది కూడా కాకరకాయ అవుతుంది. కాకరకాయ అవుతుందా చూద్దాం. ఆకులు బాగున్నాయి ఏమో, మళ్ళా చిన్న ఉన్నాయి ఆకులు. ఇది వెరైటీగా, ఇది పెద్దగా ఉన్నాయి. నేను అందుకే అసలు దొండకాయ పాదేమో అనుకుంటే కాదు, కాకరకాయనే. సరే మంచిది కదా హెల్త్ కి, కాకరకాయ తిందాం. ఇదైతే శివ పూలది, ఇది శంకు పూల చెట్టు, ఇది శంకు పూల చెట్టు. మొత్తం తీసేద్దాం, ఇంట్లో ఈ అలవేరా తీసి కలమంద తీసి వేరే దాంట్లో పెడదాం. అసలు అయితేనే లేదు, రోజు పెట్టుకొని కూర్చోవాలి చెట్లని ఇవన్నీ. ఇంకా ఇల్లంతా క్లీన్ చేసేసుకొని, ఇంకా పని చేసుకోవాలి. ఇంక తర్వాత వంట, స్నానం చేసి వంట, ఎటు పోతే అటే మా ఎంబడి. మా బంగారు తల్లి. మా పప్పీస్ వాష్రూమ్ బాత్రూంలో పోతాయి కదా, ఫస్ట్ బాత్రూమ్ కొంచెం వాటర్ పోసి క్లీన్ చేసి, ఇంకా ఇక్కడ బయట చెట్లకు నీళ్ళు పోయడము మా ఆయన డ్యూటీ రోజు. లూసమ్మ పో ఇంట్లోకి, ఏ కక్కమ్మ పోమ్మ పో ఇంట్లోకి పో. తాత లాలదేస్తుండమ్మో. వీళ్ళిద్దరికి అక్క చెల్లెళ్ళకి ఇద్దరికి పడదు, మా లూసీకి మా బ్లాక్కి. ఓ నిన్ను కూడా అంటలే, నిన్ను కూడా అంట, అట్లా అనొద్దు నా చెల్లె. సరే అవు ఏందో లూజ్ అయితే నడవండి, ఇక లాల్ వస్తుంది, నడవండి. లాల్ వస్తుంది. ఏమైంది బ్లాకీ, ఎందుకట్లా కుళ్ళు లవిగల్లా ఉల్లూసిపోతుంది అంటలే. పోండి లోపల పోండి, గుడ్ గర్ల్ కదా. నైట్లో వాషింగ్ మిషన్ వేసిన బట్టలు ఇప్పుడు ఎండ వస్తుంది, ఇంకా ఆరలే. లేదంటే ఈ పాటికి మంచిగా ఆరిపోతుండే, తీసేస్తుండే నేను మంచిగా బట్టలు. అవును, అది బుడ్డది, ఆ బుడ్డదేమో మొత్తం మనీ ప్లాంట్ ఆకులు. మా ఆయన డ్యూటీ ఇవి డైలీ. నేను ఇంట్లో అంతా పని చేస్తే ఈయన చేసేది ఇది ఒకటి. మొలకలు ఉన్నాయని చెప్పి నీళ్ళు చల్లుతున్నాడు. మా రాకిగాని పానం కింద మీద అవుతుంది. బయట ఉన్నాడు కదా వాళ్ళ డాడీ. వద్దు డాడీ, చల్ల ఉంది, లాల పడ్డాయి కదా, ఒక లాల పోస్తుంది డాడీ. మేము
ఇట్లే పిలుచుకుంటాం మా పాప బ్లాక్ అంటే ఇట్లా రిలేషన్ లాగానే చూసుకుంటాం అన్నాడు మా ఫ్యామిలీ లాగా వీళ్ళని కూడా. ఓ వీళ్ళని పెంచేటి కుక్క అది ఇది అని అంటే కూడా నాకు చాలా బాధ అనిపిస్తుంది. మేము అట్లా అనము. మా రాకీ గారిని మేము దగ్గర దగ్గర ఒక 15-16 రోజుల పిల్లోని చిన్న పిల్లగాన్ని తీసుకొచ్చినాం. వాడు ఇప్పుడు 11-12 ఏండ్లోడు వాడు మా రాకీ గాడు. కానీ వేస్ట్ గాడు, మమ్మల్ని అందరినీ కరిచినోడేవాడు. మా బిడ్డని తప్ప మమ్మల్ని అందరినీ కరిచిండు వాడు. గలీజుగాడు. డాడీ 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 అని ఎంటికెళ్ళని తీసేసారు. జూమ్ చేయి. టైజన్ టైజన్ వచ్చే అది నేనంటే పిచ్చి. వాళ్ళ ఇంట్లో పోతే అసలు నన్ను కూర్చొని ఇయ్యాడు. సంతోషమో మనకి ఇదే. ఈరోజు శనివారం కదా, పప్పుచారు చేస్తున్నా, కాకరకాయ ఫ్రై. మొత్తం ఈ రకంగా నూనెలో వేయించుతుంది. వేయించినాక మళ్ళా పోసుకేస్తుంది కదా. అంటే పొడి కొట్టుకుంటా. ఈరోజైతే పొడి కొడతలే, పుట్టి మసాలాతోనే చేసేస్తా. ఎప్పుడైనా పొడి కొట్టుకొని అది వీడియో పెట్టిన వాళ్ళకి వీడియో పెట్టి చూపించిన. ఈసారి అయితే కారం ఉప్పు ధనియాల పొడితోటే చేసుకుందాం అనిపించింది, చేస్తున్నా. పల్లీలు కూడా వేస్తావు కదా. అది వేరు, అది మామూలుగా పోసుక అంటే అట్లా ఏమంటున్నావా నువ్వు? అది కాదు, కారం ఉప్పుదేనే చెప్తున్నాను. ఈరోజు పౌర్ణమి. అసలు మా అమ్మవారు మొత్తం గద్దె అంతా అలకాలే, కానీ ఇప్పుడు ఆషాఢం వస్తుంది కదా, ఆషాఢము అమ్మవార్ల టైంకి చేసుకుందామని చెప్పి ఈరోజైతే కుబేర కొంచెం ఒకటి పూజిస్తా. కుబేర కొంచెము నేను పెట్టి వీడియో చూపించిన కదా, అదొకటి పూదియాలి ఇలా పున్నంకి. అందుకే ఫస్ట్ అయితే ఇలా వంట అంతా ప్రిపేర్ చేసి, ఇక నాకు కొంచెం లేట్ అవుతుంది దేవుని దగ్గర. ఈరోజు మా ఇళ్ళమ్మ తల్లిని అయితే ఏం పూజిస్తలేను. ఇక అమ్మవార్ల దినం స్టార్ట్ అయినప్పుడే చేసుకోవచ్చు. మా బల్కంపేటలో కూడా ఆమె కళ్యాణం వస్తుంది మాకు, బోనాలు. ఇక మాకు పండుగలన్నీ స్టార్ట్. బల్కంపేటలో ఆమె కళ్యాణం ఎప్పుడంట లగ్గం? వచ్చే నెల 5 తారీఖు అమాస, ఆషాఢం స్టార్ట్. ఓకే. అయితే ఫస్ట్ ఆషాఢంలో ఫస్ట్ ఆదివారము 7 తారీఖు గోల్కొండల బోనాలు. గోల్కొండ బోనాలు ఎప్పుడు చూద్దామంటే అస్సలు కాదు, ఈసారి మనోళ్ళకి కూడా చూపించాలి పోయి. గోల్కొండలో 7 తారీఖు, 8 తారీఖు గంగతెప్ప మా ఏడ మన కుదిరితే గోల్కొండకు పోయి బోనాలు తీసి అక్కడ వాతావరణం నేను కూడా చూడలేదు. మామూలుగా గోల్కొండకు పోయినా కానీ బోనాల టైంకి పోలేదు. మంచిగా అవుతుంది అని అంటారు. ఎప్పుడు పోదామంటే ఏదో ఒకటి వీళ్ళకి ఆర్డరు, సండేస్లో ఎక్కువ వస్తాయి మాకు ఆర్డర్లు. వీళ్ళకి ఆర్డర్లు లేకపోతే ఇక కుదరకపోవడమో ఏదో ఒకటి అవుతుంది. ఈసారి మీ గురించి అని ఎట్లనే చేసుకొని పోవాలనే ఉన్నది, పోవాలి ఖచ్చితంగా. నువ్వు లిస్ట్ రాసి పెట్టేసాయి. సండే రోజు గోల్కొండ బోనాలని చెప్పి నీ ఫోన్లో డేటు 7 తారీఖు గోల్కొండల బోనాలు, 8 తారీఖు ఇక్కడ బల్కంపేటలో గంగతెప్ప, 9 తారీఖు ఎల్లమ్మ కళ్యాణం. బల్కంపేట అంటే మనకు పక్కకే కానీ. కూల్ డ్రింక్ అయితే తాగుతున్నాను. నువ్వు తాగేసినావా? 5 అయినాడు తాగుతున్నావు మరి. మరి ధూపు అవుతుంది నాకు. పుచ్చు పన్ను చాలా బాధ అవుతుంది. తీపియాలంటే నాకు భయం అవుతుంది. ఏం చేయాలి మరి? మొన్న మా ఆయన మార్కెట్కి వెళ్ళి కాకరకాయలు తెస్తే ఇంకా మళ్ళీ ఎందుకో నేను మొన్న చెట్లకు నీళ్లు పోసేటప్పుడు చూసినుండే. నువ్వు లేవు చూడు, ఆ రోజు నేను పోసినుండే చెట్లకు నీళ్ళు. చూస్తే అవతల సైడు పండులాగా అన్నట్టు అయినాయి. ఇంతకుముందు కూడా పండు అయ్యి మొత్తం కింద పడిపోయినాయి కదా.
ఏమన్నా కానీ అని చెప్పని తెంపిన. తెంపితే ఈసారి 1/2 కిలోలు వచ్చినాయి కాకరకాయలు. ఇప్పుడు మన చిన్నవి, ఇప్పుడు మన చెట్టు కాకరకాయలు, నేను మొన్న కొనుక్కొచ్చిన కాకరకాయలు 2 ఉన్నాయి ఇంట్లో. మన చెట్టు కూడా ఉన్నాయి. చిన్న చిన్న మనవి ఉన్నట్టు. ఇగో ఈ చిన్నవన్నీ చిన్నగా, కానీ చేదు వాసన వస్తుంది. నేనైతే చేదు పోవడానికి కొందరు పసుపుల పిసికి కడిగి చేసి ఇవన్నీ చేస్తారు కదా, అట్లా చెయ్య. పిసికి కడిగి చేసి ఇవన్నీ చేస్తారు కదా, అట్లా చెయ్య. కాకరకాయ అంటేనే చేదు. చేదు అనేటిదే మన బాడీకి మంచిది అని చెప్పి అట్లే పెట్టేస్తా. నేను అట్లే వండుతా. మా కొడుకు అట్లే తింటాడు, ఈయన అట్లనే తింటాడు, నేను కూడా అట్లే తింటా. మాకు చేదు పోతే చేదు అది ఇదని మనం చేదు ఉంటే కనుక అట్లే మనం చేదు ఉన్నా సరే మేము అన్నీ నడిపిస్తాం. ఈరోజు పున్నం కదా, కుబేర కొంచెము అంతా కడిగి పెట్టుకోవాలి. ఇవి ఒకరోజు శుక్రవారం అట్లా పరమాన్నం వండి నైవేద్యం పెట్టుకోవాలి. ఏం చేస్తున్నావు? పప్పుచారు చేసిన. పప్పుచారు చేసి కాకరకాయ ఫ్రై చేసిన. సరే, అదే ఒక దాంట్లో గిన్నెలో కారం ఉప్పు కొద్దిగా ధనియాల పొడి కలిపేసి అదేంది ప్లేట్లో కలిపి కొంచెం వాటిపైన చల్లవా. లేలే, నాకు ఇవి కాదు, ఇప్పుడు కాకరకాయ వేయించి పెట్టిన చూడు, దానికి కూడా రెడీ చేసేసి ఇంకా నేను ఇప్పుడు కొబ్బరి కొంచెం బోధిచ్చేసి దీపం ముట్టించేస్తా. కుబేర కొంచెం నామాలు వీడియో పెట్టినాం కదా. అన్నట్టు చెప్పు. ఓకే, ఈరోజు పున్నం ఉన్నది కదా, పున్నంకి కుబేర కొంచెము ఇట్లా చేసి పెట్టుకోవాలి, మంచిగా పూదిచ్చి. మళ్ళీ ఇంకొకటి తర్వాత కూడా మరీ చెప్తున్నా, మీ ఇంట్లో ఎవరికైనా ఉంటే కనుక తెలిసి ఉండొచ్చు, కానీ కడిగిన తర్వాత అయ్యో నీళ్లు గారాలి చేయాలి అని చెప్పని అట్లా బోర్లు వేయొద్దు. తోమంగానే ఇట్లా ఓపెన్ ఉన్నప్పుడే మనం తుడుచుకోవాలి. బట్టతో తుడుచుకున్నా పర్లేదు కానీ బోర్లు వేయొద్దు. వేయొద్దు. ఇప్పుడు బియ్యం పోసుకునే తవ్వ లాగానే అనుకో ఇక ఇది. ఇప్పుడు తవ్వ కూడా అట్లా పోసుకోం కదా, బోర్లు వేయం కదా అట్లా. ఇంకెంత 15 నిమిషాలు పడుతుందా? ఏం లేదు, ఈరోజు అసలు మామూలుగా అయితే మేము అన్ని దేవుళ్ళని పూజించుకుంటాము పున్నంకు. ఇంతకుముందు కూడా చెప్పిన నేను వీడియోలో. ఈరోజు అన్నీ చేసేది ఉండే కానీ మళ్ళీ మళ్ళీ ఇప్పుడు అమావాస వస్తే చేస్తాం కదా. ఇప్పుడు ఏంది ఆషాఢం అమావాస స్టార్ట్, అమ్మవార్ల రోజులు కదా, అప్పుడే మంచిగా ఫ్రెష్గా చేసి పెట్టుకుందామని నేను ఈరోజు ఖాళీ ఈమెకు లక్ష్మమ్మ వారికి చేస్తున్నా. సరే కానీ మరి మామూలుగా ఆమెకు లక్ష్మీదేవికి చెయ్యాలి ఈరోజు అన్నట్టుగా చేసు. లక్ష్మీదేవికి ఈరోజు కొంచెము చేంజ్ చేయాలని చెప్పి చేస్తున్నా. నేను మొత్తం పూజ అన్ని అలంకరణతో చేస్తలే ఈరోజు. అట్లా అలంకరణ అయితే అసలు ఇప్పుడు కానే కాదు నాకు, ఏ రాత్రి అయితే. ఇప్పుడు బోనాలు వస్తున్నాయి, ఆ బోనాల ముందు రెడీ చేసుకుంటావు కదా. కానీ ఇలా పున్నం రోజు కుబేర కొంచెం చేంజ్ చేయాలి, చేంజ్ చేసి కళ్యాణ గృహం ఉండాలంతే. మనం చేసేది మనం చేస్తాం, దైవ నిర్ణయం.
ఈరోజు శనివారం స్పెషల్ పప్పుచారు, వైట్ రైస్, పాపడాలు, కాకరకాయ ఫ్రై. ఓకే ఓకే. తిందామా మరి? తిందాం. ఇగో ఇట్లా ఈరోజు డ్రైగా చేసిన అలా తినాలనిపించింది. ఓకే.